మనం ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకుంటాం. ఇది అందరికీ సంబంధించి చాలా చాలా యూస్ఫుల్. నేను ఇప్పుడిప్పుడే ఒక ఫోన్ కాల్ అటెండ్ అయ్యాను. వాళ్ళు కరెక్ట్గా చేశారు టైంలో, అందువల్ల కొద్దిగా వెనక ముందు అయ్యింది. ఓకే, ఎనీవే మనము ముఖ్యంగా నర్వస్ సిస్టమ్ చెప్పుకున్నాము. ముందేమో సెల్స్ నుంచి ఎలాగైతే సెల్ అటామిక్ లెవెల్ నుంచి మాలిక్యులర్ లెవెల్, అక్కడి నుంచి సెల్యులర్ లెవెల్, టిష్యూస్, ఆర్గన్స్, తర్వాత మొత్తం బాడీ సిస్టమ్, ఇవన్నిటిలో అంతరంగా యాక్టివ్గా పనిచేసేవి న్యూరో సిస్టమ్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్, స్పైనల్ కార్డ్కి కంట్రోల్ చేస్తుంది. తర్వాత పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మోటార్ న్యూరాన్స్, సెన్సరీ న్యూరాన్స్ కి పనిచేస్తుంది. మోటార్ న్యూరాన్స్ అంటే ఆటో నర్వస్ సిస్టమ్, అంటే మన యాక్షన్ రియాక్షన్, బాడీలోని ప్రకంపనలను, వేడి, చలవ, ఇవన్నిటిని కూడా తెలుసుకోవడం. అంటే ఆటో నర్వస్ సిస్టమ్ అనేది థింకింగ్ మాట. అలాగే ఆటో నర్వస్ సిస్టమ్ అనేది బాడీ యాక్టివిటీస్, సోమాటిక్ అనేది థింకింగ్. తర్వాత అలాగైతే ఆటో నర్వస్ సిస్టమ్ లో మళ్ళీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్, పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్, ఇదంతా బ్రెయిన్ ఫంక్షనాలిటీ, అంటే ఎమోషనల్ ఫంక్షనాలిటీకి నేను నర్వస్ సిస్టమ్ పనిచేస్తుంటది. ఇవన్నీ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిట్ సిగ్నల్ వల్లే మనకి మొత్తం ఈ ప్రపంచాన్ని, అది భౌతికంగా కానీ, లేదంటే దృశ్యపరంగా కానీ, లేదంటే అదే స్పర్శ ద్వారా కానీ, తర్వాత మనం చేసే యాక్షన్ రియాక్షన్, అంటే ఏదన్నా తినడము, లేదా జీవ ఆకలి దప్పులు, ఇవన్నీ యాక్టివిటీస్ వెనకాల ఈ నర్వస్ సిస్టమే పనిచేస్తుంది. అందువల్ల బాడీ సిస్టంలో నర్వస్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. ఈ నర్వస్ సిస్టమ్ మటుకు, ఈ నర్వస్ అనేది ఎలక్ట్రికల్ సిగ్నల్ తో పనిచేసి దీన్ని ఎలక్ట్రోమెకానికల్ అంటాం. ఎలక్ట్రోమెకానికల్ అంటే ఒక కర్మ చేయడాన్ని, ఒక యాక్టివిటీ, చూడడము, వినడము, తినడము, లేదంటే ఆస్వాదించడము, లేకపోతే కావాలని కోరుకోవడము, లేదా ఇవ్వాలనుకోవడము, ఇవన్నీ ఏంటంటే సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ రెసిప్రొకేషనల్ గా ఇవన్నీ జరుగుతాయి. అంటే మనం కొన్నేమో సింపథెటిక్ అనేది ఏంటంటే ఎమోషనల్ సంబంధించింది, పారాసింపథెటిక్ అంటే పొందడానికి సంబంధించింది. ఇదంతా ఆటో నర్వస్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుందంటే అంత ఎలక్ట్రికల్ సిగ్నల్. నిజంగా మనము అంటే ఇది నేను మొదటి నుంచి క్లాసులో మీరు కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, మనము ఒక బాడీ అనేది ఒక రోబోట్ లా పనిచేస్తుంది. అయితే బాడీ రోబోట్ అనుకుంటే మనది లక్కీగా, అంటే రేపు పొద్దున్న ఎలాగా పూర్తిగా రోబోట్లకి మారిపోతున్నాం ఒక 50 సంవత్సరాల తర్వాత, అది గ్యారంటీ రాసి పెట్టుకోండి. కాకపోతే ఇప్పుడు ఇంకా మనం ఏంటంటే ఏం చెప్తాం అంటే ఆల్కమీ రోబోట్స్ కింద ఉన్నాం. ఆల్కమీ అంటే ఏంటంటే ఇంకా మనలో ఫ్లూయిడ్ ఉంది, అంటే కెమికల్ బేస్డ్ గా మన, అంటే పూర్తిగా, అంటే పంచభూతాల పరంగా బ్యాలెన్స్డ్ గా ఉంది ఇంకా మన బాడీ, ఇంకా డ్రై అయిపోలేదు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు చాలా చాలా కొన్ని చోట్ల వింటున్నట్టున్నారు. ఇది నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ఇంకా ఒక 50 సంవత్సరాల తర్వాత మన బాడీ సిస్టమ్స్ అన్ని మారిపోతాయి. మనం నాన్ ఆర్గానిక్ అయిపోతాం. నాన్ ఆర్గానిక్ అంటే ఇప్పుడు మనం ఆర్గానిక్ గా ఉన్నాం. ఆర్గానిక్, నాన్ ఆర్గానిక్ ఎలా చెప్పచ్చు అంటే, మనకి ఈ రోజున రకరకాల హైబ్రిడైజ్డ్ కొన్ని వస్తాయి. హైబ్రిడ్ టమాటాలు, హైబ్రిడ్ ఫ్రూట్స్, ఎక్కువ చైనావి దొరుకుతుంటాయి. హైబ్రిడ్ చూడడానికి చాలా అందంగా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి. కానీ దేశీ, అంటే మన పూర్వకాలపు దాంట్లో ఉన్నంత ఆ టేస్ట్, పస, దాంట్లో ఉన్న ఎనర్జీ ఉండదు. అవి చూడడానికి ఏదో ప్లాస్టిక్ లాగే ఉంటాయి. అది చూడడానికి అందంగా ఉన్నా సరే, అది ఎక్కువ కాలం నిలవ ఉన్నా సరే, దాంట్లో పరిపూర్ణమైన క్వాలిటీస్ ఉండవు. రేపు పొద్దున మన శరీరం కూడా అదే జరగబోతుంది. మనము ఎప్పుడు ఏంటంటే పాత రోజులు మంచివని చెప్పుకుంటాం. ఎందుకంటే మనం 100 సంవత్సరాల క్రితం మన తాత ముత్తాతను చూసినప్పుడు వాళ్ళు చాలా దృఢంగా ఉన్నారు. ఎంత రాళ్ళను కూడా అరాయించుకునేటట్టు ఉండేవారు. వాళ్ళు అన్ని రకాలుగా దృఢంగా ఉండేవారు, బలంగా ఉండేవారు, మందులు లేకుండా ఉన్నారు. వాళ్ళు ఏ మందులు వాడలేదు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతికారు.
అన్ని మంచి చూపు ఉండేది, మంచి ఎందుకంటే ఆ టైంలో మరి ఆ రోజుతో కంపేర్ చేసుకుంటే ఈ రోజు చాలా వరకు మనం పూర్తి మెడిసిన్ లేకుండా బతకగలిగే రోజులు లేవు. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది నో మెడిసిన్ నో డాక్టర్ గా ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ శాతం యావరేజ్ గా తీసుకుంటే పూర్వకాలంతో కంపేర్ చేసుకుంటే మెడిసిన్ బేస్డ్, అంటే డ్రగ్ బేస్డ్, అంటే ఏదో మెడిసిన్ వాడితే గానీ మన జీవితం ఎందుకంటే నేను ఇంత మెడిటేటివ్ కూడా హిమాలయాలకు వచ్చిన వాళ్ళు చాలా మంది కిట్లు పట్టుకొని వస్తారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నా జోబులో కానీ నాకు ఎక్కడ ఏ మెడిసిన్ నేను ఎప్పుడు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళా, ఎక్కడ అసలు నిజంగా హిమాలయాల్లో ఏం దొరకవు. నిజంగా మెడిసిన్ అనేది దొరకడానికి ఏం అవకాశమే లేదు. కానీ నాకు అవసరం ఉండదు. మన అవసరం ఉండదు అనుకున్నప్పుడు అవసరం ఉండదు. అంతేగాని మన బాడీయే మన బాడీ ఎప్పటికప్పుడు దానికి అదే చూసుకుంటుంది అనుకున్నప్పుడు మనం డౌట్ ఉండదు. ఏమో అనుకుంటే కీడించి మేలించే మనస్తత్వం ఉంది అంటే కనుక అంత నకారాత్మక ఉన్నోళ్ళకి వాళ్ళకి కీడు జరగడానికి అవకాశం ఉంటుంది. నా దగ్గర ఏ సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఎక్కడికన్నా వెళ్తాను, ఎక్కడైనా ఉంటాను, ఎలాగన్నా ఉంటాను, ఏదైనా తింటాను, ఎక్కడికన్నా పోతాను, ఎలాంటి సిచ్యువేషన్ కన్నా ఏ మందులు ఉండవు, ఏముండవు. అంటే మనం ఎప్పుడైతే మన బాడీని మనం పూర్తిగా నమ్ముతామో, అవగాహనతో తీసుకునే ఆహారం కానీ మన ఆలోచనలు కానీ అంటే అన్ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అంటే అవగాహనతో కూడా జీవిస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఒక సింగిల్ సిటీలో ఉంటాయి, అన్ని పాజిటివ్ ఉంటాయి. మనం డౌట్ పడతాము, భయపడతాము, లేకపోతే ఏదన్నా జరుగుతుందేమో మన నెగిటివ్ గా ఆలోచిస్తే తప్పకుండా మన ఎందుకంటే ఇది ఎందుకు మీకు నొక్కి చెప్తున్నానంటే మనం ఇప్పటివరకు చెప్పుకున్న క్లాసులు అన్నిట్లో అదే చెప్తున్నాం. ఇక్కడ ఏమీ లేదు, ఉందంటే ఉంది, లేదంటే లేదు. మీరు ఉంది అనే ఎప్పుడైతే మీరు భావాన్ని మైండ్లో కలిగిస్తారో, మైండ్కి ఇస్తారో, మీ మొత్తం ఆ భావాన్ని మొత్తం మీలో ఉన్న బిలియన్ ట్రిలియన్ సెల్స్ అన్ని ఆ రకమైన ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవ్వడం మొదలు పెడతాయి. అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం, సెల్స్ వైబ్రేట్ అవుతున్నాయంటే అందులో ఉన్న అటమ్స్ ఏ స్థితిలో ఉన్నాయి, ఎనర్జీగా ఉన్నాయి, అది పదార్థ రూపంలో లేవు. అంటే అవి ఆ సిగ్నల్స్ ని మీ చుట్టూరు అంతా మీ ఆరా ద్వారా ఈ ఆకాశానికి అందిస్తున్నాయి. అంటే మీ చుట్టూరు ఉన్న ఈ ప్రపంచంలో ఆ సిగ్నల్ ని వదులుతుంది. మీ భయం ఎప్పుడైతే ఆ సిగ్నల్ ని ఎమిట్ చేస్తుందో, మనం ఏమనుకున్నాం, మన అంటే క్వాంటమ్ ఎంటాంగిల్ లో ప్రతి సెల్ కి కనెక్షన్ ఉంటుంది అనుకున్నాం కదా. అంటే ఇది ఏ భావన పొందుతుందో ఆ భావనకు సంబంధించిన వ్యక్తులు లేకపోతే పరిస్థితులు అనేది మనకి జీవితంలో ఎదురవుతాయి. ఇది అంటే నేను దీన్ని మీకు సింపుల్ షార్ట్ కట్ లో చెప్తున్నా, అర్థమైతే మంచిదే. నేను ఇప్పటివరకు చెప్పిన సబ్జెక్ట్ ప్రకారమే చెప్తున్నా. మనలో ఏ రకమైన భావనలను ఉత్పత్తి చేస్తాం మైండ్ పరంగా, బాడీ అంతా సెల్స్ అన్ని అవే కాపీ చేసుకుంటాయి. ఆ కాపీని బట్టే ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీలోనే అంటే ఆ వైబ్రేషనల్ సీక్వెన్స్ లోనే ప్రతి సెల్ కూడా వైబ్రేట్ అవ్వడం మొదలెడుతుంది. ఆ వైబ్రేషనల్ ఎనర్జీ మీరు ఎప్పుడు బాడీ నుంచి విశ్వంలో వదిలిపెడతారు అంటే మీ చుట్టుపక్కల మీరున్న రాష్ట్రంలోనే లేకపోతే దేశంలోనూ ఆ సంబంధించిన వ్యక్తులు ఎక్కడి నుంచి అయినా ఊడిపడతాడు, పై దేశం నుంచి వస్తాడు. ఎందుకంటే మనం అనుకున్నాం క్వాంటమ్ ఫీల్డ్ లో ఒక అణువుకి అంటే ఒక అణువుకి ఇంకో అణువుకి మధ్యలో స్పేస్ టైం లేదు. ఆ పరిస్థితి మనం అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్తాము, లేకపోతే అలాంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయి. అంటే నేను ఇది కన్వెన్షనల్ గా చెప్పట్లేదు, చాలా సైంటిఫిక్ గా చెప్తున్నాను. అందుకే మనలోని మన పాజిటివిటీయే మనం అంటే యద్భావం తద్భావత ఎందుకు అన్నారంటే, మీరు ఏ రకమైన భావనాత్మక ప్రకంపనలను కలిగి ఉంటారో ఆ విధమైన భావ ప్రపంచం మీకు ఏర్పడుతుంది, మీకు దారిని ఏర్పరుస్తుంది. ఇక్కడ భావనాత్మక క్షేత్రం గురించి నేను ఎప్పుడు చెప్తుంటాను, అంటే దాన్ని ప్రత్యేకంగా ఒక క్లాసే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ భావనా క్షేత్రం చాలా ఇంపార్టెంట్. అంటే చిత్తశుద్ధితో మనం ఏదైతే వ్యక్తీకరిస్తామో, లోతుగా ఒక వైబ్రేషనల్ గా ఒక భావనా స్థితిలో ఉంటామో, ఆ భావనా స్థితే మొత్తం మన జీవితాన్ని రూల్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. భావనా స్థితి బట్టి భావమయ పరిధులు మనం క్రియేట్ చేసుకోగలుగుతాం. భావన అంటే మన మానసికమైన స్థితి నుంచి మనం ఇచ్చే వైబ్రేషనల్ సిగ్నల్స్ ఇక్కడ ఉంది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్స్. ఆ ఎలక్ట్రికల్ ఇక్కడ మన బాడీలో జరుగుతున్న ఆలోచనలు సింపథెటిక్ న్యూరోసింపథెటిక్ అంటే ఆలోచనల యొక్క పరంపర. ఇది మొత్తం ఈ లాజిక్ అంతా ఒక చూడండి ఎలా కనెక్ట్ అయి ఉందో.
ఈ సింపతి న్యూరోసింపతి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అంటే బాడీ మొత్తం ఉండే నర్వస్ సిస్టమ్ ప్రభావితం చేస్తుంది. అలాగే సోమాటిక్ నర్వస్ సిస్టమ్ అంటే మీ మైండ్ పరమైన వ్యవహారాలు అంటే స్ట్రెస్, యాంగ్జైటీ వాటిని ట్రిగర్ చేస్తుంది. తర్వాత మోటార్ నర్వస్ సిస్టమ్ అంటే చేసే పనులు, అంటే నేను కాలు ఎత్తుతున్నాను, చెయ్యి ఎత్తుతున్నాను, లేకపోతే నా దాంట్లో నేను చేసే నా యాక్షన్స్, రియాక్షన్, బాడీ రియాక్షన్స్ అంటే నర్వస్, ముఖ్యంగా నా కణజాల వ్యవస్థ నర్వస్ సిస్టమ్ అంటే మస్కులర్ సిస్టాన్ని ట్రిగర్ చేస్తుంది. అది సెన్సరీ అఫరెంట్ న్యూరాన్స్ అంటే మీ యొక్క అంతర్గత అవయవాల స్పందన. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ లోని ఇవన్నీ వస్తున్నాయి. అంటే మన భావ ప్రకంపనల్ని ఎన్ని స్థాయిల్లో మొత్తం మన లైఫ్ యొక్క రియాలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి చూసుకోండి. అంటే లోపల మొత్తం అంతా కుదిపి వేయబడుతున్నాయి. మీ ప్రతి ఒక్క ఆలోచనకి మొత్తం మీ బాడీ అంతా, అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్, మీరు ఈ భయం ఉంటే భయంకి సంబంధించిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మొత్తం స్ప్రెడ్ అవుతున్నాయి అన్ని స్థాయిల్లో. మీ ఆర్గాన్ లో పనిచేస్తున్నాయి, ఆ వైబ్రేషన్ మీ ఆర్గాన్ లో, అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్ మీ ఆర్గాన్ కి సప్లై అవుతున్నాయి. మీ మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీ సప్లై అవుతుంది, మైండ్ తో కనెక్ట్ అయిన స్ట్రెస్, స్ట్రెయిన్ వాటికి కనెక్ట్ అవుతుంది. మీ ఆర్గాన్స్ ద్వారా బాడీలో టెంపరేచర్ లేకపోతే షేకింగ్ రావడం, ఇవన్నీ కూడా ఒకదానికో ఒకటి లింక్ అయి ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మనము పాజిటివిటీ అనేది మన యొక్క మెయిన్, అంటే ఇప్పటి వరకు చెప్పినట్లు మీరు మెయిన్ అర్థం చేసుకోవాలి. ఇవన్నీ డీటెయిల్ గా సైంటిఫిక్ గా చెప్పడం వల్ల మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే, మీరు పాజిటివ్ గా థింక్ చేస్తే అన్ని పాజిటివే అవుతుంది. అంటే కొంతమంది అంటే యోగులు కానోళ్ళు, పండితులు ఏం చేస్తారంటే, వాడు ప్రతిదాన్ని వ్యవహారికంగా, అంటే లోతైన సబ్జెక్ట్ కూడా వ్యవహారికంగా మనకి పరిచయం చేయడం, వ్యవహారికంగా అర్థమయ్యేటోడు సామాన్య మానవుడికి వ్యవహారికంగా చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని వాటిల్ని వాడటం వల్ల అది అప్పుడప్పుడు రాంగ్ మెసేజ్ కింద వెళ్తుంది. ఏం చెప్తారు మన వాళ్ళు? కీడించి మేలెంచాలంటారు. కీడించితే కీడే జరుగుతుంది. మనం ఇప్పుడు నేర్చుకుంటాం దాన్ని బట్టి. కీడెంచకూడదు, ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి. మీరు ఆఖరి క్షణంలో నేను చచ్చిపోతాను అన్నప్పుడు కూడా పాజిటివ్, నేను బతుకుతానంటే బతుకుతాను. అది నా లైఫ్ లో అలాంటివి ఎన్నో ఉన్నాయి సంఘటనలు. అంటే కాకపోతే మీ యొక్క ప్రకంపన, భావనాత్మక ప్రకంపన స్పష్టత ఉండాలి. ఏదో అనుకున్నాం సరే అయిపోద్దా, అలా అవ్వదు. మీ భావనాత్మక క్షేత్రము స్పష్టంగా, క్లియర్ గా, స్ట్రాంగ్ గా ఉంటే మీరు ఏదో అనుకుంటే అది అవుతుంది. పాజిటివ్గా ఏదో అనుకున్నా అవుతుంది. అంటే నేను ఎప్పుడు భావనాత్మక క్షేత్రాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. భావనాత్మక క్షేత్రాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీ భావనాత్మక క్షేత్రము తామసికంగా ఉండకూడదు, రాజసికంగా ఉండాలి. తామసికంగా ఉండకూడదు అంటే అన్ని ఎఫెక్ట్ అవుతాయి లైఫ్ లో. దేన్ని కాంప్రమైజ్ అయిపోవడము, దేనికి తలంచేయడము, దేన్ని యాక్సెప్ట్ ఉందలే, నడిచిందిలే, అయ్యిందిలే, అయితే అయ్యిందిలే, లేదా దీంతోనే సర్దుకుందాం, చాలులే, ఇంతేలే, మన కర్మలే, ఇవన్నీ అంటే ఎస్కేపింగ్ మోడ్ లో ఉన్నది ఎప్పుడు కూడా తామసికమే. మనం భ్రమపడతాం. ఎస్కేపింగ్ మోడ్ అనేది మనకేదో అహింస పరమో ధర్మం అన్నారు కదా, దేంట్లో దూరకూడదు కదా, అందులో ఇందులో దాన్ని మనం డిఫెండ్ చేసుకుంటాం. మనం తప్పించుకోవడానికి, కొన్ని బాధ్యతలు వదిలించుకోవడానికి, మనం ఏదన్నా జీవితము పోరాటము, కష్టము, నష్టాలతోటే ముడిపడి ఉంటది. మనకి కావాల్సిన దాని మీద మనం ఏది మంచి వైపు ఎప్పుడు పోరాడాలి. ఎందుకంటే భగవద్గీతలో అదే ఉంది, రామాయణంలో అదే నేర్పుతుంది. మనం దేవుడి పేరు మీద మనం ఎస్కేప్ అవుతాం. అలాగే ఎస్కేపిజం ఉన్నోళ్ళకి భావనా క్షేత్రం బలంగా ఉండదు. నేను డైరెక్ట్ చెప్తున్నా, వాళ్ళు తామసికులే. ఎస్కేపిజం ఇస్ తామసికం. ఇక్కడికి వచ్చి శుభ్రంగా పిల్లలకని శుభ్రంగా సుఖంగా ఉండి శుభ్రంగా వెళ్ళిపోవడానికి రాలేదు, నేర్చుకోవడానికి వచ్చావు. లెర్నర్ ఆల్వేస్ టు సఫర్, స్ట్రగుల్. ఏది అంటే ఎప్పుడు కూడా సులభమైన మార్గం అయినా కదా, సరైన మార్గం కష్టమైన సరైన మార్గంలో వెళ్ళాలి. అందుకని సులభమైంది అని అంటే అది తామసికం. మనకు చాలా మంది తెలీదు. మనం ఏమనుకుంటాం అంటే తామసికాన్ని సప్తగుణం అనుకుంటాం. సప్తగుణం అనే చోట వైరాగ్యం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు సప్తగుణం ఎవరిని అనాలి అంటే కనుక వైరాగ్యం ఉన్నవాడికి ఇంకా వాడికి ఎంతో పనే ఉండదు వాడు. కానీ మనం ఏమనుకుంటాం, మనం ఉండేది డిజైర్స్ ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ అందులో మన చాయిస్, మన సెల్ఫిష్ చూసుకుంటాం కదా, అది తామసికం.
ఎంతమంది వైరాగ్యం? నిజానికి భూమి మీద వైరాగ్యులు జనాల మధ్యలో ఉండరు, ఏ తపస్సు చేసుకుంటారు, ఎక్కడో ఉంటారు. మరి వైరాగ్యులు అంటే ఎవరు వైరాగ్యులు కావాలన్నప్పుడు మీరు దేని మీద పోరాటం చేయట్లేదు, ఏదన్నా మీరు మీ స్పష్టత లేదు, క్లారిటీ లేదు, మీరు దేన్ని అంటే ఒక సనాతన ధర్మం మీద నిలబడరు, దేవుణ్ణి వాడుకుంటారు, దేవుణ్ణి నమ్ముకోరు, అమ్ముకుంటారు అన్నప్పుడు మీకు భావన క్షేత్రం ఎలా క్రియేట్ అవుతుంది? ఛాన్స్ లేదు. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను, నేను చూసిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. మనం అట్లీస్ట్ సత్వగుణంలో లేము అని మీకు ఆయన క్లారిటీ ఉన్నప్పుడు అట్లీస్ట్ రాజసికంగా ఉండండి. తామసికంగా ఉంటే మీకు భావన క్షేత్రం పనిచేయదు. సో ఇప్పుడు ఈ భావనా క్షేత్రం యొక్క సామర్థ్యం బట్టి మీ ఎలక్ట్రికల్ సిగ్నల్ ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సామర్థ్యత మీకు ఉంటుంది. భావనా క్షేత్రం మీకు ఉన్నోడికి ఎలక్ట్రికల్ సిగ్నల్ బై డిఫాల్ట్ ప్రపంచం ఎలా నడుస్తుందో ప్రపంచంలోనే భయాలు, దుఃఖాలు, బాధలు, దరిద్రాల యొక్క ఫ్రీక్వెన్సీయే మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. తామసికంగా ఉన్నోడు, రాజసికంగా ఉన్నోడు వాటిని డామినేట్ చేయగలుగుతాడు వాడు విల్ పవర్తో. విల్ పవర్ అనేది భావనా క్షేత్రం. భావనా క్షేత్రం అంటే విల్ పవర్. ఇట్ కమ్స్ విత్ ద ప్రాక్టీస్. ఇట్స్ నాట్ ఏ బై డిఫాల్ట్ గా వచ్చేది కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న అంటే ఇవన్నిటి మధ్యలో ఉన్న కనెక్షన్ ఏంటి అంటే ఈ న్యూరాన్ సిస్టమ్ ఎలాగ మనల్ని అంటే మేనిఫెస్ట్ చేస్తుంది మన రియాలిటీని అనేది ఇక్కడ ఇది. అయితే ఈ మేనిఫెస్ట్ ని మనం పాజిటివ్ గా పెనెట్రేట్ చేయడానికి వేరే ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఉంది. అదే యోగ మార్గంలో మన పతంజలి గారు చెప్పింది ఏంటంటే అంటే పంచమహా ప్రాణాలు అంటాం, పంచ ప్రాణాలు అంటాం, పంచమహా అంటే ఇది శ్వాసకు సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటంటే మనం ఏమంటున్నాం, మన ప్రాణశక్తి, మన బాడీ యొక్క ప్రాణశక్తి అంతా ఈ 5 పంచమహా ప్రాణాల ద్వారా మనకి నడుస్తుంది. ఇవి ఏంటంటే మీకు ఆర్డర్ లో ఫస్ట్ చూద్దాం. ఏంటి ఫస్ట్ అంటే మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం, వదిలిపెడుతున్నాం. మనం ఏదో అనుకుంటున్నాం సాలిడ్ గా గ్రాస్ గా. ఇప్పుడు మనం ఒక ఫుడ్ తింటుంటే ధాతు పుష్టికి ఆ ఫుడ్ లో మనకి విటమిన్ ఏ ఉంది, బి ఉంది, డి ఉంది, ఈ ఉంది, సి ఉంది. ఇన్ని విటమిన్లు ఎలాగైతే మనం చూసుకుంటున్నాం కదా, అమ్మో ఈ విటమిన్ తక్కువైందంటే ఇది తినాలి, లేకపోతే ఈ విటమిన్ తక్కువైతే ఇది చేయాలి అని చెప్పి మన ఆల్టర్నేటివ్ ఫుడ్స్ ని మనం ఎలాగైతే బ్యాలెన్స్ చేసుకుంటున్నాం బాడీకి, అవన్నీ కాకుండా మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అని లేకపోతే మినరల్స్ అని ఇవన్నీ ఫుడ్ ద్వారా ఎలాగున్నాయో అలాగే వాయు పరంగా వాయువుల్లో కూడా 5 రకాల వాయువులు అంటే మనం తీసుకున్నది ఒకటి తీసుకున్నా అందులో 5 స్థాయిల్లో మన బాడీ వాడుకుంటుంది. అందులో ఉన్నట్లోనే అందులో కూడా ఏబిసిడి లాగా ఫుడ్ లో ఏబిసిడి విటమిన్ లాగా అందులో వాయువుల్లో కూడా 5 ముఖ్యమైనవి, ఇంకా ఇవి కాకుండా ఉన్నాయి, ఇంకా ఉపవాయువులు కూడా ఉన్నాయి. మెయిన్ వాయువులు 5. ఈ 5 వాయువులు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఉదాన అంటే ఇది మనకి ఈ న్యూరాన్స్ ఇప్పుడు ముందు చెప్పాం కదా, ఈ న్యూరాన్స్ యొక్క పూర్తిగా సిస్టమ్ అంటే మనం దీన్ని నాడీ వ్యవస్థ ద్వారా మొత్తం బాడీని యాక్టివ్ చేసి ఎనర్జైజ్ చేసే అంటే ఒక నాడీ వ్యవస్థలో ఒక్కొక్క భాగాల్ని పూర్తిగా యాక్టివ్ చేసి ఎనర్జైజ్ చేసి హెల్దీగా ఉంచగలిగేది ఉదానం. అది థ్రోట్ నుంచి అంటే థ్రోట్ చక్ర, ఇక్కడ ఒక కలర్ చూపించాం బిస్కెట్ కలర్ లో ఇలా ఉంది. థ్రోట్ చక్ర నుంచి హెడ్ కి వెళ్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే స్పీచ్, మెమొరీ బ్యాలెన్స్, మెంటల్ స్ట్రెంగ్త్, ఇంటెలిజెన్స్. అంటే మనం ఎందుకు అనుకున్నాం న్యూరల్ సింపథెటిక్ ఇవన్నీ చెప్పాం. ఈ న్యూరో సింపథెటిక్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని ఇక్కడ బ్లూగా ఉంది చూడండి. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కి ఇది ఎనర్జీని సప్లై చేస్తుంది. అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లో ఏముంది, బ్రెయిన్, స్పైనల్ కార్డు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మొత్తం బాడీకి అత్యంత కీలకమైన మూలమైన అడ్మినిస్ట్రేషన్ ని ఇది రూల్ చేస్తుంది. అంటే ఇది అప్వర్డ్ టు ఎనర్జీ. అంటే ఇది నాట్ ఓన్లీ అంటే హెడ్ బ్రెయిన్ తో డైరెక్ట్ గా మెడులాతో కనెక్ట్ అయి ఉన్న బ్యాక్ బోన్ అంటే మొత్తం బాడీకి అన్నిటిని అంటే మనకి స్కెల్టన్ స్కెల్టన్ చాలా ఇంపార్టెంట్. స్కెల్టన్ ద్వారా మొత్తం మసిల్స్, బాడీ మసిల్స్ అన్ని బిల్డ్ అయి ఉంటాయి అంటే కనెక్ట్ అయి ఉంటాయి డైరెక్ట్ గా. ఆ స్కెల్టన్ ద్వారా ఈ స్కెల్టన్ కి పైన ఏదైతే మెడుల ద్వారా ఎక్కడైతే కనెక్ట్ అయి ఉందో మనకి ఈ బ్రెయిన్ ఫంక్షన్, బ్రెయిన్ ద్వారా మొత్తం బాడీ ఫంక్షన్ కి మూలమైంది ఏదైతే ఉందో బ్రెయిన్ నుంచి
మొత్తం నర్వస్ సిస్టమ్ అంతా కంట్రోల్ చేసే బ్రెయిన్ నుంచి ఈ ఎనర్జీ సప్లై ఇచ్చేది ఉదాన. దీనివల్ల ఏంటి వస్తుంది అంటే అంటే ఎమోషనల్ పారాసింథటిక్ అంటే ఎమోషనల్ యాక్షన్ రియాక్షన్, ఎమోషనల్ పరంగా మాట్లాడగలగడం, చక్కగా చురుగ్గా మాట్లాడగలగడం, లేకపోతే మెమొరీ అంటే మీ బాడీలో ఏదైనా గుర్తుపెట్టుకోవడము, ప్రతి దాన్ని సమయం సందర్భాన్ని బట్టి యాక్షన్ రియాక్షన్ చేయడం, బ్యాలెన్సింగ్, మెంటల్ స్ట్రెంగ్త్ అంటే అన్ని వస్తాయి, ఇంటెలిజెన్స్ అర్థం చేసుకోవడం. అంటే అసలు ఈ మెంటల్ ఇంటెలిజెన్స్ లేకపోతే వాడు పిచ్చోడి కింద, ఇంకా ఆడు ఉన్నా ఏం చేస్తున్నా దానికి ఏం ప్రయోజనం లేదు, ఈజ్ కంప్లీట్ డిసేబుల్ గా ఉంటాడు. అలాగ లేకుండా ఇది పూర్తి నర్వస్ సిస్టాన్ని డిక్టేట్ చేసే బ్రెయిన్ నుంచి బ్రెయిన్ తో కనెక్ట్ అయిన బ్యాక్ బోన్ మొత్తం ఓవరాల్ సిస్టాన్ని, నర్వస్ సిస్టాన్ని ఇస్తుంది. తర్వాత ఇంకోటి ప్రాణ అనేది ఇది చెస్ట్, లైఫ్ గివింగ్ ఎనర్జీ, విటాలిటీ, రెస్పిరేషన్, సర్క్యులేషన్, థింకింగ్ క్యాపబిలిటీ. అంటే ఇది శ్వాసకోశాన్ని నిలబెడుతుంది. ఉదాహరణ అంటే నర్వస్ సిస్టమ్ అనుకున్నాం పై భాగాన్ని, కానీ ఇది ప్రాణ అనేది అన్నిటికంటే కీలకమైంది. ఇప్పుడు ఇందులో 5 ఉన్నాయి కదా, 5లోని ప్రాణం అనేది సెంటర్, అంటే అన్నిటినీ కోఆర్డినేట్ చేస్తుంది. ఇప్పుడు ఉదాన, సమాన, వ్యాన, అపాన అంటే ఈ 5 సిస్టమ్స్ కి కావలసిన ఎనర్జీని సప్లై చేస్తుంది. దాన్నే లైఫ్ గివింగ్ ఎనర్జీ అన్నారు. వైటాలిటీ అంటే అన్నిటిని యాక్టివ్గా, పాజిటివ్గా, ఎప్పుడు సర్వైవల్ గా, అంటే ఫ్రెష్ గా, లేదంటే ఆరోగ్యంగా ఉంచే సిస్టము ఇది సెంటర్ అన్నమాట, చెస్ట్. అందుకే చెస్ట్ లో తిరుగుతుంటుంది. అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషను, ఎయిర్ సర్క్యులేషను, అంటే బేస్ అవసరమైన, అంటే బాడీని నిలబెట్టడానికి ఇప్పుడు మనం అనుకున్న బ్రెయిన్ అన్ని వ్యవస్థల్ని నిలబెట్ట కావాల్సిన అస్సలు సిసలైన దీన్ని సెంట్రల్ గా ఉండి అన్నిటికీ కావాల్సిన మిగతా ఫంక్షనాలిటీ, అంటే ఉదాన, సమాన, అపాన, వ్యాన వీటి ద్వారా చేసే అన్నిటికీ ఇదే సప్లై చేస్తుంది ఎనర్జీ. త్రూ అది బ్లడ్ పరంగా కానీ, ఎనర్జీ కానీ, వైటాలిటీ కానీ, యాజ్ వెల్ as కాగ్నిషన్ అంటే థింకింగ్ క్యాపబిలిటీ. అంటే మనకి కొన్ని అంతరాత్మ అంటాం, ఆ అంతరాత్మ చెప్పేది హార్ట్ చక్ర నుంచి వస్తుంది, అంటే ఈ మధ్య భాగం నుంచి. ఆ అంతరాత్మ సంబంధించిన ఆ భాగం నుంచి ప్రాణం అనేది, ప్రాణశక్తి అనేది మెయిన్ గా నడుస్తుంటది. తర్వాత సమాన అంటే కింద భాగం. ఇప్పుడు మనం ఫస్ట్ పై భాగం చెప్పుకున్నాం, సెంట్రల్ పార్ట్ చెప్పుకున్నాం, కింద భాగం. సమాన అంటే ఇప్పుడు రౌండ్ గా షేప్ తిరుగుతుంది చూడండి, అది ఆరెంజ్ లో సమానంలో ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ ఇన్ ద అదర్ 4 వాయుస్, డైజెషన్, డిస్ట్రిబ్యూషన్, అసిమిలేషన్, నోరిష్మెంట్. అంటే మొత్తము మిగతా వాటిని కోఆర్డినేట్ చేస్తూ, ఎందుకంటే మిగతా అన్నిట్లో పని చేయాలంటే ఏం కావాలి, బాడీకి ఎనర్జీ కావాలి, ఎనర్జీ సప్లై. ఇదేంటంటే మొత్తం బాడీకి ఎనర్జీ సప్లై ఇస్తుంది. అంటే మనము ప్రాణాన్ని ఒక గ్యాస్ కింద అనుకుంటే సమానాన్ని ఫైర్ కింద చెప్పాలి. అంటే ప్రాణం డైరెక్ట్ గా మొత్తం అంతటినీ కావాల్సిన శక్తిని అంటే పుంజుకుంటే, ఆ శక్తిని డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్, అంటే దాన్ని పూర్తిగా అన్నిటికీ బర్నింగ్ ఫైర్ అందించే ఒక ఉమెన్లాడిది సమాన. ఏం ఫైర్ అందిస్తుంది అంటే శక్తిని ఇస్తుంది. ఎలాగిస్తుంది అంటే డైజెషన్, అంటే తిన్నది అరగడము, తర్వాత మన ఫుడ్ తిని మనకు అది శక్తి క్రియేట్ అవ్వకపోయిందంటే మొత్తం బాడీ నడవదు. కానీ ఆ శక్తి క్రియేట్ అవ్వడానికి ఏదైతే కావాలో అది ప్రాణం ఇస్తుంది. ప్రాణశక్తి ఉంటేనే ఇక్కడ ఫైర్ క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయిన ఫైర్ నుంచి అన్ని సిస్టమ్స్ పనిచేసేటట్టు. ఇక్కడ ప్రాణవాయువు ఎలక్ట్రిసిటీ అనుకోండి, సమాన వాయువు ఆ ఎలక్ట్రిసిటీతో పనిచేసే మిషన్. అంటే మిషన్ ఏదన్నా ఒక పర్పస్, ఏదో ఒక మిషన్ పనిచేస్తుంది, ఆ కంపెనీకి ఆ మిషన్ తోటి ఏదో సప్లై చేయాలి అంటే ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ అయితే ఎలక్ట్రిసిటీ తోటే అవ్వదు కదా, దానికి సంబంధించి బాడీకి అంతా ఎనర్జీ సప్లై చేసే మిషన్ ఏదైతే ఉంటుందో ఆ మిషన్ సమాన. అంటే దానికి డైజెషన్ సిస్టమ్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అవ్వచ్చు, బాడీకి సంబంధించిన అంటే కిడ్నీస్, తర్వాత
ఈవెన్ దో రీప్రొడక్షన్ సిస్టమ్, ఇవన్నిటి కూడా మొత్తము అంటే మన రీప్రొడక్షన్ అంటే మన అదే లోవర్ అబ్డామినల్ లో కిడ్నీస్, కిడ్నీ ఫంక్షనాలిటీ, డైజెషన్ ఫంక్షనల్, చిన్న పేగులు, పెద్ద పేగులు, దానికి సంబంధించి కాలేయము, దానికి సంబంధించిన ఏమంటారు మనకి పక్కన ఉంటది కదా ప్యాంక్రియాస్, ఈ సిస్టమ్స్ అన్నిటికి సంబంధించిన సప్లై అంటే సమానం అనే ఎయిర్, ఇది సమానం అనే వాయువు ఇక్కడ మనకి ఈ సిస్టమ్లన్నీ ఆర్గనైజ్ చేయాలి. తర్వాత అపాన ఏంటంటే ఎక్సర్షన్ అంటారు. ఎక్సర్షన్ అంటే ఇది మొత్తాన్ని అంటే ఇప్పుడు సమాన అనేది సప్లై చేసింది కదా, అన్నిటికి రకరకాల రూపాల్లో అంటే నీటి రూపంలో అయితేనేమో శక్తి రూపంలో అన్నిటికి ఫుడ్ నుంచి తీసుకొని అన్నిటిని ఎలాగైతే శక్తిని సప్లై చేస్తుందో నాలుగు వైపులా ఫుడ్ నుంచి అన్ని రకరకాలుగా, దాంట్లో అది పేగుల్లోని అరిగిపోయిన ఫుడ్ లోంచి విటమిన్స్ లేకపోతే అందులోంచి మళ్ళీ రకరకాల మినరల్స్ ఇవన్నిటికి కావాల్సింది ఎలాగైతే సమానం అనేది చేస్తుందో, అపాన్ అంటే ఆ మిగిలిపోయి ఇప్పుడు అవన్నీ ఆ మిగిలిపోయి ఎప్పుడొకప్పుడు తీస్తేనే అక్కడ కొత్తది మళ్ళీ క్రియేట్ చేయడానికి, ముందుకు నడవడానికి, మళ్ళీ సప్లై చేయడానికి వీలుంటుంది. అంటే అందులో పనికిరాని వ్యర్థాన్ని పూర్తిగా తొలగించడం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినాక ఏం అడుగుతారు, ఫస్ట్ రెండు పెద్దోళ్ళని ముసలోళ్ళని ఎవరు తీసుకెళ్తే, ఇవాళ రేపు మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా వెళ్తే కూడా ఏమంటాడు ఫస్ట్, అమ్మా నీకు ఆకలి వేస్తుందా, తింటున్నావా, బాగా తింటున్నావు అంటే మరి 2 సైడ్ అది కరెక్ట్గా వెళ్తుంది, ఈ రెండే అడుగుతారు. అంటే ఈ రెండు సీక్వెన్స్ ఈక్వల్ గా ఉండాలి. అంటే నువ్వు ఆకలి వేయాలి, ఆకలి వేసి నీకు కరెక్ట్ గా డైజెషన్ అవుతుంటే మోషన్ కూడా కరెక్ట్ గా అవుతుంది. అంటే ఒకవేళ మోషన్ అవ్వట్లేదంటే మళ్ళీ జబ్బు, అంటే లోపల మీకు పేరుకుపోతుంది, దానివల్ల లోపల గడిబిడి తయారైతుంది, రోగాలు మొదలవుతాయి, తినే డైజెషన్ కూడా తగ్గిపోతుంది. అంటే తింటున్నాము బాగా అంటే డైజెషన్ కరెక్ట్ ఉండాలి. బాగా డైజెషన్ ఉంది అంటే కనుక అవన్నీ వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోవాలి. అంటే ఫుడ్ ఎలాగెళ్తుందో అంతే సాఫ్ట్ గా బయటికి వ్యర్థ పదార్థాలు వెళ్ళకపోతే ఇంకా లోపల కంజెషన్, సమస్యలు, ప్రాబ్లమ్స్, బాడీ అంతా కొలాప్స్ అవడానికి కారణం అవుతుంది. కాబట్టి సమాన ఎంత ఇంపార్టెంట్, అపాన అంత ఇంపార్టెంట్. సమాన అనేది ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మీకు కావాల్సిన ఎనర్జీని సప్లై చేస్తుంది. ఆ ఎనర్జీలో వ్యర్థాన్ని బయటికి తీసేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేసి కొత్త ఎనర్జీ క్రియేట్ అవడానికి స్పేస్ ని క్రియేట్ చేసి క్లీన్ చేసి ఉంచేది అపాన వాయువు పనిచేస్తుంది. తర్వాత ఇంకోది వ్యానము. వ్యానం ఏంటంటే డిఫ్యూజ్డ్ ఎనర్జీ మూమెంట్, నర్వస్, హార్ట్ బీట్, సర్క్యులేషన్, జాయింట్ మసల్స్. అంటే ఇది ఓవరాల్ అంటే ఇక్కడ ఏమో ప్రాణ అనేది రెస్పిరేటరీ సిస్టమ్ అన్నాం. మొత్తానికి అంతటికి అన్నిటిని యాక్టివ్ గా ఉంచి అన్ని యాక్టివ్ గా మూవ్ అవ్వడానికి కావాల్సిన అంటే వైటల్ ఎనర్జీ ఎలాగైతే సప్లై చేస్తుందో ఇది ఇక్కడ అంటే ఏంటంటే జాయింట్స్ కి, ఇప్పుడు జాయింట్స్ మొత్తం అంతా బాడీ అంతా మజిల్స్ తో క్రియేట్, ఆ మజిల్స్ అంతా నర్వస్ సిస్టమ్ తో, మజిల్స్ అన్ని నర్వస్ సిస్టమ్ తోటే కనెక్ట్ అయి ఉన్నాయి మజిల్స్ అన్ని కూడా. ఆ నర్వస్ సిస్టము డైరెక్ట్ గా దేనికి కాంట్రాక్ట్ అవుతుంది, స్కెల్టన్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే స్కెల్టన్ ని సపోర్ట్ చేస్తున్న మజిల్స్ సపోర్ట్ చేస్తున్న నర్వస్ సిస్టము, వీటితోటి మన మూమెంటం ఉంటుంది. మూమెంట్ అంటే జాయింట్స్ అంటే కాళ్ళు చేతులు కదపడాలు, లేకపోతే నడవడాలు, ఇవన్నిటికి సంబంధించిన ప్రాపర్ బ్యాలెన్స్డ్, దానికి కావాల్సిన బ్లడ్ కానీ, దానికి కావాల్సిన ఫ్లూయిడ్స్ కానీ, దాన్ని పర్టికులర్ గా వాటి అంటే కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్లూయిడ్స్ ఎందుకంటున్నాం అంటే సర్క్యులేటరీ సిస్టమ్ లో మన మోకాళ్ళ మధ్యన కూడా దుమ్ము అంటే మజిల్స్ ఉన్నప్పుడు కూడా అక్కడ మెయిన్ ఎక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో అక్కడ ఫ్లూయిడ్స్ ఉంటాయి. మన మొత్తం బ్యాక్ బోన్ అంటే మన వెన్నుముక మధ్యలో కూడా ప్రతి పూస మధ్యన ఫ్లూయిడ్ ఉంటుంది. అలాగే అంటే అలా కొన్ని క్రిటికల్ ఫ్లూయిడ్స్ ప్రతి చోట ఉంటాయి, ప్రతి జాయింట్ లో క్రిటికల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. అవి చాలా స్మూత్ గా గ్రీజ్ లాగా ఆ ఫ్లూయిడ్స్ పోవడం వల్లే మనకి జాయింట్ పెయిన్స్, బ్యాక్ బోన్ పెయిన్స్, రకరకాల జాయింట్ పెయిన్స్ అన్నిటికీ ఆ ఫ్లూయిడ్స్ డిస్టర్బెన్సెస్. ఆ ఫ్లూయిడ్స్ మెయింటైన్ చేయాలంటే దానికి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్స్ దేని మెయింటైన్ చేస్తున్నాయి, నర్వస్ సిస్టమ్ ద్వారా మళ్ళీ మజిల్స్ మధ్యలో
బోన్స్ యొక్క కంప్రెషన్ ని, అంటే దాని బరువుని లేదా దాని యొక్క ఇంపాక్ట్ ని బ్యాలెన్స్ చేసే ఒక కుషన్ లాగా పనిచేస్తాయి. ఆ ఫ్లూయిడ్ ఫంక్షనాలిటీకి ఏదైతే బ్లడ్ ద్వారా ఏదైతే ఇలాంటి అంటే సెన్సిటివ్ ప్రిసైజ్ ఫ్లూయిడ్స్ కానీ సెన్సిటివ్ ప్రిసైజ్ అన్నింటిలో ఉంటాయి ఫ్లూయిడ్స్, నాట్ ఓన్లీ జాయింట్స్. మన ముక్కులోకి సంబంధించిన కొన్ని రకాల ఫ్లూయిడ్స్ మన ముక్కుకి మొత్తం, అంటే ఈ శ్వాస యొక్క తీసుకునే వదిలే శ్వాస ఫిల్టర్ చేయడంలో కానీ శ్వాసని రకరకాలుగా మేనేజ్ చేయడంలో ముక్కులోకి సంబంధించిన ఫ్లూయిడ్స్ ఉంటాయి, చెవులో కూడా ఫ్లూయిడ్స్ ఉంటాయి. అంటే అలాగా బాడీలో ప్రతి బ్రెయిన్ లో కూడా సర్టెన్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. అంటే ఏ ఫ్లూయిడ్ కి దానికి ప్రత్యేకత ఉంటుంది. ఈ ఫ్లూయిడ్స్ యొక్క మెయింటెనెన్స్, వాటికి సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్, అంటే ఈ మొత్తం అంటే ఓవరాల్ గా మస్కులర్స్, జాయింట్స్, నెర్వస్ లేదా స్కెల్టన్ సిస్టానికి కావాల్సిన ఓవరాల్ మెయింటెనెన్స్ ని వ్యానవాయువు మనకి ఇస్తుంది. సో కాబట్టి ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే ఇవన్నీ ఓవరాల్ గా మెయింటైన్ చేస్తుంది వాయువు, మెయింటైన్ చేస్తుంది. సో మన మొత్తము అంటే ఇవన్నీ పతంజలి చెప్పారు. దీన్ని ఏమంటాం అంటే మనము తంత్రం అంటాం. తంత్రం అంటే ఎక్కడైతే ఎనర్జీ తోటి మనం జరిగే ప్రతి ప్రక్రియని తంత్రము అంటాం. తంత్రం అంటే మీ తంత్రం అనగానే మనకు ఒక అంటే ఏదో చదువు లేని వాళ్ళ అక్షరాస్యుల్లా నిరక్షరాస్యుల్లాగా మనకి కొన్ని పనికిమాల బ్లైండ్ ఉన్నాయి. తంత్రం అనగానే ఏదో ఎవరినో కీడు చేసే వాళ్ళు తాంత్రికులు అంటాం కదా. తాంత్రికులు యోగులందరూ తాంత్రికులే చెప్పాలంటే. తంత్రం అంటే ఇప్పుడు మనకి ధ్యానం చేస్తాం, ధ్యానం ఆల్సో తంత్రం. అంటే ఎప్పుడైతే శ్వాసను తీసుకుంటామో శ్వాస ద్వారా నీ లోపల ఏదైనా మార్పులు జరుగుతుంది అంటే ఒక ఎనర్జీ, అంటే ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి ఏదన్నా ఒక ఇంట్రాక్షన్, అంటే శ్వాస ద్వారా నీకు ఏదన్నా లోపల ఆ శ్వాస తీసుకుని వదలడం అనేది తంత్రం. తంత్రం, మంత్రం, యంత్రం. యంత్రం ఏంటి? పిరమిడ్. అంటే మనకి ఏదైతే ఎక్కువ ఎనర్జీ ఇవ్వడానికి సపోర్ట్ చేసి ఏదైనా సరే ఆ చేతిలో పెట్టుకున్నదో లేకపోతే మీ పెద్ద కట్టుకొని ఒక గుళ్ళ కట్టుకొని కూర్చున్నదో, అంటే ఏదైతే ఎనర్జీ సిస్టానికి మీకు సపోర్ట్ చేస్తుందో వాటిని యంత్రం అంటాం. అది పెంచుతుంది మనల్ని, ఆ ఎనర్జీని మనలోని క్రియేట్ చేస్తుంది. మన చుట్టూరు కానీ మన లోపల కానీ ఒక ప్రాసెస్ క్రియేట్ చేసేది ఈ ఏదైతే ఒక జియోమెట్రికల్ షేప్ లో ఉండే ముఖ్యంగా ఏవైనా వాటిని యంత్రాలు అంటారు. మంత్రం అంటే భావనాత్మక అంటే మనకు ఉండే కాన్షియస్నెస్ పరంగా ఉండే జ్ఞానాన్ని బట్టి మన యొక్క పరిధులు, పరిస్థితులు, ఎదుగుదల, సామర్థ్యం తెలుసుకోవడము ఇవన్నీ ఉంటాయి. నాకు తెలిసింది సేమ్ అందరూ తెలియాలని లేదు, మీకు తెలిసింది నాకు కొన్ని తెలియదు. అంటే కాన్షియస్ ఏదైతే ఉందో ఆ కాన్షియస్ అనేది మన భావనాత్మక నుంచి భావమయ ప్రపంచం వెళ్ళే దారిలో ఉన్న విజ్ఞానం మీద ఉన్న అవగాహన బట్టి మన యొక్క డెస్టినీ ఉంటది. మన యొక్క కాన్షియస్నెస్ కానీ మన రీచ్ అవుట్ కానీ మన సామర్థ్యాలను మనం వ్యక్తీకరించడం కానీ మా భావాభిప్రాయాలని చెప్పడం కానీ ఇవన్నీ క్యాలిబర్ కెపాసిటీస్ ఎలా ఉంటాయంటే మనం భావనా క్షేత్రం నుంచి భావమయ క్షేత్రానికి ఉండే మన యొక్క స్థాయి స్థితులు బట్టి, మన ఎనర్జీలో ఉండే స్థాయి స్థితులు బట్టి, మన అవగాహన బట్టి, మన విజ్ఞానం బట్టి దీన్ని మంత్రము అంటాం. మంత్రం ఏంటి? మీ యొక్క భావనాత్మక క్షేత్రాన్ని శుద్ధిపరిచి దాని ద్వారా మన యొక్క సంకల్పాలని ముందుకి మనం కోరుకున్న దాన్ని ముందుకు తీసుకెళ్లేదాన్ని మంత్రం. మంత్రము, యంత్రము, తంత్రం. తంత్రం అంటే ఇప్పుడు మీ భావనా క్షేత్రానికి ఏదైతే ఉద్దేశాలతో మీరు ఒక ప్రాక్టీస్ చేస్తున్నారో, సాధన చేస్తున్నారో దాని గురించి ఏవైతే ఎనర్జీ పెంచుకోవడానికి మీరు వాడుతున్నారు, యంత్రాలను వాడుతున్నారు, ఈ రెండిట్లు కలిపి ఏదైతే సాధనాపరమైన ఒకటి చేస్తున్నారో పొందడానికి అది తంత్రము, దాన్ని తంత్రము అంటాము. తంత్రము, మంత్రము, యంత్రం ఈ మూడిట్లో ఉండేదాన్నే మనం ఆల్కమీ అంటాం. ఆల్కమీ అంటే ఇది యోగ శాస్త్రం. ఈ యోగ శాస్త్రము ఈ రకంగా అంటే మీకు తంత్రం అంటే ఇది కాదు. తంత్రాన్ని మించి క్షుద్ర పూజలు అనేది వేరు. మనకి చాలా వరకు సరైన నాలెడ్జ్ లేకపోవడం మనకి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటాం. నిజానికి అమ్మవారు అంటే నేనేం చెప్తుంటానంటే మన ఆధ్యాత్మిక శాస్త్రంలో 4 భాగాలుగా చెప్తాను. ఒకటి ద్వైతము, అద్వైతము, మూడోది శాక్తేయము. మొత్తం శాక్తేయం అంటే అమ్మవారి శక్తికి సంబంధించిన అంటే పూజల నుంచి పెద్ద పెద్ద అత్యంత ఉన్నత స్థాయిలో చేసే శ్రీ విద్య శక్తి సాధన వరకు ఇవన్నీ కూడా
తంత్ర విధానంలో భాగం. అమ్మవారు అన్ని తంత్రాలే. అంటే మనకు తెలిసి పూజ చేస్తే చిన్న సైజు తంత్ర విధానం. పూజ పూజ కూడా తంత్ర విధానమే. మనం పెట్టే ఆకులు, ఆ తర్వాత అలములు, అవన్నీ ఆ వెనకాల ప్రతిదాని వెనకాల ఒక ఎనర్జీ మేనిఫెస్టేషన్ కావాల్సిన ఒక ఆర్డర్ ఉంటుంది. అది చిన్న వ్యవహారమే కావచ్చు. ఇవన్నీ తంత్రాలు. పూజలు ఎప్పుడు తంత్రం. అంటే సాధారణమైన తంత్రాలు కానీ అసాధారణ తంత్రపరమైన చాలా పెద్ద పెద్ద టాస్క్లు కూడా ఉంటాయి, ఇంక్లూడింగ్ బలులతో సహా. బలి చేసే తంత్రాలు కూడా ఉన్నాయి. బలి ద్వారా కూడా చాలా చాలా అద్భుతాలు మేనిఫెస్టేషన్ చేయగలిగే తంత్ర విధానాలు ఉన్నాయి. అంటే ఉన్నాయి, అవి దాని లోతుంది. అంటే బలుల ద్వారా మేనిఫెస్ట్ చేసే తంత్రాల్లోనే రిస్క్లు ఉంటాయి. ఎందుకంటే అట్లా కొన్ని జాగృత చేయకూడని శక్తులు జాగృత చేయబడతాయి. ఇప్పుడు కూడా రక్తంతో కూడుకున్న శక్తులు కొద్దిగా చాలా వైటల్ గా ఉంటాయి, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి, యాక్టివ్ ఉంటాయి. తంత్రంలో అది కొద్దిగా హైయెస్ట్. వాటి సరైన అవగాహన ఉన్నోళ్ళు, దాని మీద పట్టున్నోళ్ళు, అది ఒక ఉన్నతమైన ఉద్దేశంతో లోక కళ్యాణంతో కొరకు చేసేటోళ్ళకి మాత్రమే ఆ విధి విధానాలు అవి యోగ సమ్మతం. కాబట్టి ఏదైనా ఎనర్జీ మేనిఫెస్టేషన్ ని మనము ఇక్కడ తంత్రము అంటాం. ఇప్పుడు నేను చెప్పేది మనము ఈ ఎయిర్ మనకి బాడీలోకి వెళ్ళి అది చేసే కార్యక్రమాలు, అది చేసే మనలో చేసే మేనిఫెస్టేషన్స్, ఎనర్జీ మేనిఫెస్టేషన్ ఇదంతా తంత్రానికి సంబంధించింది. అందువల్ల తంత్ర విధానంలో దేన్నన్నా పొందాలన్నా సాధించాలన్నా భౌతికంగా మనము అన్ని రకాలుగా సిద్ధంగా, పవర్ఫుల్ గా, యాక్టివ్ గా ఎనర్జీని బయట నుంచి తంత్ర విధానం తీసుకునే అమ్మవారి యొక్క శక్తుల్ని మనలో నిల్వ చేసుకొని దాన్ని మనం ఎలా కావాలంటే మన సంకల్పం ద్వారా మేనిఫెస్ట్ చేసుకోవాలన్నా సరే మన బాడీలో ఈ యొక్క శక్తి చైతన్యాలకు అనుగుణమైన పరిధుల్ని ఎప్పుడు విస్తృతపరుచుకోవాలి. దానికే ప్రాణాయామ శక్తులు అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ప్రాణశక్తి తీసుకునే విధి విధానాలు. అంటే ఇందులోని ఒక్కొక్కటి ఒక్క ప్రత్యేకత చూద్దాం. వెన్ ప్రాణవాయు ఈజ్ స్ట్రాంగ్, మనము ఏమనుకున్నాం, ఇందులో అన్నింటిలో కీలకమైనది ప్రాణ, చెస్ట్ ఏరియా మెయిన్ అనుకున్నాం. అది అన్నిటితోటి కనెక్ట్ అయ్యింది. కాబట్టి ప్రాణవాయువు బాగా ఉన్నప్పుడు ఏమవుతుంది, మల్టీ టాస్కింగ్. అంటే ఒకేసారి 10 పనులు చేయగలుగుతాం, ఒకేసారి 10 పనులు పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం, ఏది మిస్ అవ్వకుండా, ఏది ఫెయిల్ అవ్వకుండా. మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ అంటే దేన్నైనా, ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని కరెక్ట్ గా మన గడిబిడి అయిపోకుండా, గాబరి అయిపోకుండా, భయపడకుండా కరెక్ట్ గా ఎదుర్కొని మన ఎదుర్కోవడం వల్ల మనం అది కరెక్ట్ గా ఫిక్స్ అవుతుంది. అంతే, ఆ పని అయిపోతుంది అంతే. మన దాని గురించి వర్రీ అవ్వక్కర్లేదు. ఇలాగ అనుకున్నా అది అయిపోతుంది. అంటే ఇంకా దాంట్లో డౌట్ లేదు, నెగిటివ్ లేదు, ఇంకా వేరే యొక్క అనుమానం కూడా లేదు. ఆ రకమైన మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. ఒకేసారి ఎన్ని పనులన్నా చక్కబెట్టగలుగుతాం. అలాగే ఎమోషనల్ స్టెబిలిటీ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎలా మాట్లాడితే అవతలవాడు కన్విన్స్ అవుతాడు. అంటే మన యొక్క మొత్తం మన బాడీ, అంటే మన మైండ్ యొక్క స్థాయి స్థితిలో మన చేతిలో పెట్టుకోగలిగేది. అలాగే ఇవన్నీ ప్రాణవాయువు బాగుంటే, ఈ ప్రాణవాయువు ఇంకా బాగుంటే, అదే ఇప్పుడు నేను చెప్పేది. అంటే వాడు ప్రాణవాయువుకి ప్రత్యేకత ఎందుకు చెప్తారంటే, ఈ యోగంలోని, ఈ యొక్క యోగ శాస్త్రంలో ప్రాణవాయువు బాగా అద్భుతంగా మెయింటైన్ చేయగలిగితే వాడు మొత్తము వాడి ప్రాపంచిక మాయా ప్రపంచంలో వాడి యొక్క స్థితిని, స్థాయిని బలంగా ఉంచుకోగలుగుతాడు. అంటే ఎటువంటి మాయలో లొంగిపోకుండా వాడు ఏది చేయాలో దాని మీద ఫోకస్డ్ గా, ఏది సాధించాలో వాటిని సాధించగలుగుతాడు వితౌట్ ఫెయిల్. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక రథాన్ని నడిపిస్తున్న 5 గుర్రాలు చూపిస్తున్నాడు. ఈ 5 గుర్రాలు ఎవరంటే, మనకి ప్రపంచానికి దేని ద్వారా కనెక్షన్ ఉంటది, మన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా, కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు. అంటే వినేది, చూసేది, లేదా అంటే మనం స్పర్శ ద్వారా పొందేది, ఇలాగ ఏవైతే 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయో, ఈ అంటే ఐసు, నోసు, అలాగే టంగు, అంటే మాట అవ్వచ్చు, టేస్ట్ అవ్వచ్చు, ఈ 5 యొక్క వాటిని మనము ప్రాణం కంట్రోల్ చేస్తుంది. ప్రాణానికి ఎవరు, మన లోపల మన అంతరాత్మ, సోల్. మన అంతరాత్మలో ఎన్నో ఉంటాయి, కానీ వాటిని మనం ఎన్నో ఉన్నా సరే మన కళ్ళు, ముక్కు
ఇవన్నీ మన మాట వినవు, అంటే వాటిల్లో మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. ఆ విన్నది ఏదో తప్పు విన్నది కరెక్ట్ అనుకుంటాం, మనం చూసిందే కరెక్ట్ అని. అంటే ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే ఇవన్నీ మన లోపల అంతరాత్మ చెప్తున్నా మనకి చెప్పు చేతల్లో ఉండట్లేదు. అంటే కనుక ఇవన్నీ చెప్పు చేతల్లో రావాలి అంటే మన ప్రాణశక్తే ఆధారం. మన ప్రాణశక్తి ఎప్పుడైతే కంట్రోల్లో తీసుకుంటామో మన అంతరాత్మ యొక్క మన లక్ష్యాల్ని, మన దృక్పథాల్ని, మన ధ్యేయాల్ని కరెక్ట్ గా చేయగలుగుతాం. అంటే మనం ఇవన్నీ మన మాట వింటాయి. ఈ రథంలో అంటే మనం భౌతిక ప్రపంచంలో మనం ఏవైతే మనకి ఇబ్బంది పెడుతున్నాయో, దేని వల్ల మనం ఇరుక్కుంటున్నాం, దేని వల్ల బాధపడుతున్నాం, దేని వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం, దేని వల్ల మనం కర్మలు క్రియేట్ చేసుకున్నాం, వాటిల్ని అవే ఇంద్రియాలని మనకి అనుకూలంగా మలుచుకుంటాము, మనకు కావాల్సిన సాధించుకుంటాం, మనకు పూర్తి కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు. అదే అందుకే ఇక్కడ ప్రాణశక్తికి ప్రత్యేకత ఉంది. తర్వాత ఇక్కడ ఇది ఏంటంటే ఉదాన వాయువు ఎప్పుడైతే కరెక్ట్ గా లేనప్పుడు మనకి డిప్రెషన్, మైగ్రేన్, లాస్ ఆఫ్ కాగ్నిటివ్ ఉంటాయి. ఇది ఉదాయన వాయువు గురించి. అలాగే ఉదాహరణ అంటే తర్వాత చెస్ట్ అంటే ఇది మళ్ళీ మన ప్రాణవాయువు కరెక్ట్ గా లేనప్పుడు చెస్ట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, ఫ్లూ, బ్రాంకైటిస్, లో ఎనర్జీ ఉంటాయి. అలాగే మన ఉదాహరణ వాయువు సరిగి లేనప్పుడు నోజిల్స్ ప్రాబ్లము, థైరాయిడ్ ప్రాబ్లము, వోకల్ కార్డ్ ఇష్యూ సంబంధించి నర్వస్ డిసార్డర్ ఉంటాయి. అలాగే ఏంటంటే ఇది జాయింట్స్ రిలేటెడ్ అంటే ఇది కిందది మనం ఏమనుకున్నాం అబ్డామినల్ కింద ఉన్నది ఏదనుకున్నాం అది సమాన వాయువు తేడా ఉంటే మనకి ఎలిమెంట్ రిలేటెడ్ జాయింట్ పెయిన్స్, మస్కులర్ ఇష్యూస్, మైండ్ బాడీ కాంట్రడిక్షన్స్, అర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఏ వాయువు ఈ ప్రాబ్లం వల్ల వస్తుంది? ఇది సమాన వాయువు తేడా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అలాగే సమాన వాయువు కాన్స్టిపేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మెన్స్ట్రల్ ప్రాబ్లమ్, రీప్రొడక్షన్ ఇష్యూస్ అనేవి సమానం. ఇవి నేను ఇక్కడ అటు ఇటు అయినాయి. ఇవి ఎలిమెంట్స్ అర్థరైటిస్ ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇదేంటి అపానంలోకి వస్తాయి. పెల్విస్, ఎక్సర్షన్ అపానంలోకి వస్తాయి. ఏది ఇవన్నీ అపాన వాయువు ఎప్పుడైతే ఫెయిల్ అయినప్పుడు అర్థరైటిస్ ఇవన్నీ వస్తాయి. సమాన వాయువు వచ్చినప్పుడు కాన్స్టిపేషన్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ ప్రొడక్టివ్ సమాన వాయువు వల్ల వస్తాయి. వ్యాన వాయువు ఉన్నప్పుడు వ్యాన వాయువు బాగుంటే గనక మైండ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, థాట్స్ ఆర్ ఫ్రీ ఫ్లోయింగ్. అంటే ఇక్కడ ఏంటి వ్యాన్ అనుకునే అంటే బాడీ మొత్తం ఓవరాల్ సర్క్యులేషన్ ని రెగ్యులేట్ చేసే వాయువు. దీనివల్ల మైండ్ స్ట్రాంగ్ ఉంటుంది, థాట్స్ ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఎక్స్ప్రెస్ ఈజీగా అవ్వగలుగుతాం. అంటే అన్ని రకాల రిలాక్స్ గా అంటే చాలా ఎక్స్ప్రెసివ్ గా కంఫర్ట్ గా ఇవన్నీ ఉంటాయి మాట వ్యానవాయువు. ఒకవేళ ఇది కూడా సమష్టి బ్లోకి న్యూట్రియంట్ అది ఇది సరిగి లేనప్పుడు ఇది కూడా తప్పకుండా ఓవరాల్ సర్క్యులేషన్ సిస్టమ్ కీలకమైన ఇండైజెషన్, స్టమక్ బ్లోటింగ్, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి మాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం, వాయువుల యొక్క ప్రాధాన్యతోటే మన జీవిత యొక్క ఆరోగ్య స్థితిగతులు కానీ మన యొక్క మానసిక అస్తిత్వం కూడా ఆధారపడుతున్నాయని మనకి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే వీటిని ఇలాగా ఏదైతే మనం ఇబ్బంది పడతాం దాన్ని మళ్ళీ ఆయుర్వేదికంలో అంటే యోగ శాస్త్రంలో 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. అంటే తత్వాలు అంటే ఒక్కొక్కరు 3 రకాలుగా ఉంటారు. ఏంటంటే వాత, పిత, కప. వాత అనేది దేనికి మళ్ళీ రిలేటెడ్? ప్రాణశక్తికి. పిత్త అనేది తేజస్సు, కప అనేది ఓజస్సుని క్రియేట్ చేస్తా. అంటే ఇవి సరిగ్గా బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఈ 3 ప్రాణశక్తి ద్వారా, ప్రాణశక్తి అంటే వేడి, ప్రాణశక్తి వేడిని, వాతం అంటే వేడి, పిత్త అంటే మీకు వాయువు, కప అన్నది ఏంటంటే అది వాటర్ కంటెంట్. అంటే వేడి, వాటర్, వాయువు ఈ మూడిటితోటి కరెక్ట్ గా ఉంటే మీ యొక్క ఒంట్లో వేడి కరెక్ట్ ఉన్నప్పుడు, ప్రాణవాయువు బాగున్నప్పుడు సరైన వేడి ఉంటుంది, అంటే డైజెషన్ అన్ని కూడా కరెక్ట్ గా ఉంటాయి. అలాగే పిత్త అంటే మీరు పిత్త కరెక్ట్ గా ఉన్నప్పుడు, వాత అంటే ఎయిర్, పిత్త అంటే ఈ ఫైర్, కప అంటే లిక్విడ్ వాటర్. అయితే వీటి మూడిట్లో ఏంటి అంటే ఈ వాతం బాగున్నప్పుడు ప్రాణశక్తి బాగుంటుంది, ఎయిర్ వలన ఫైర్ ఉంటుంది కాబట్టి ప్రాణశక్తి బాగుంటుంది, ప్రాణశక్తి బాగుంటుంది. అలాగే పిత్త వలన ఇక్కడ
ఇక్కడ మీకు తేజస్సు వస్తుంది. కఫం వాటర్ కంటెంట్ వల్ల ఓజస్ ఉంటుంది. మొదటిది వాయువు, రెండోది అగ్ని, మూడోది ఏమో కఫ అటు లిక్విడ్ అంటే జాయింట్స్ లో ఉండే లిక్విడ్స్ కానీ ఓవరాల్ బాడీలో ఉన్న లిక్విడ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎత్తున్నప్పుడు ఓవరాల్ గా మనకి అది హెల్దీగా ఉన్నప్పుడు మనలో బాడీలో తేజస్సు వస్తుంది. వాత ఉన్నప్పుడు ప్రాణం అంటే ఎయిర్ ఉన్నప్పుడు మంచిగా మనలో ప్రాణశక్తి అంటే ప్రాణమే వేరే ప్రాణశక్తి అన్నిటికీ ఎయిర్ కదా మూలం. ఆ ఎయిర్ లోని మూలమైన ఎయిర్ అంటే ప్రాణశక్తి ఎయిర్ అంటే సెంటర్ హార్ట్ చక్ర దగ్గర. ఇవి ఎప్పుడైతే బాగుంటుందో ప్రాణశక్తి బాగున్నప్పుడు క్రియేటివిటీ, ఇంథూజియాస్ట్, అడాప్టబిలిటీ, ఇన్స్పైర్డ్ అంటే మనము ఏదైనా చాలా అద్భుతంగా ఆలోచిస్తాము, ప్రతిదీ తెలుసుకునే విజ్ఞానమైన బుద్ధి కలిగి ఉంటాము, దేన్నైనా యాక్సెప్ట్ చేస్తాం, మొండిగా మూర్ఖత్వంగా కాకుండా పెద్దాని నుంచి తెలుసుకుంటాం. అలాగే మనము మళ్ళీ ఎప్పటికప్పుడు ఉత్సాహంగా నలుగురికి ఉత్సాహవంతులుగా మనం ఇన్స్పైర్ చేయగలుగుతాం, అంటే గైడ్ చేయగలుగుతాం, సరైన దాన్ని చూపించగలుగుతాం, యాక్టివ్గా ఉంటాం, అందరితో ఒక లీడర్షిప్ లాగా మనం మెయింటైన్ చేయగలుగుతాం. పిత్త అనేది మనకి యాక్టివ్గా ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ ఉంటాం, మోటివేషన్, కంటెంట్, ప్యాషనేట్. అలాగే కఫ ఉన్నప్పుడు రిలాక్స్గా ఉంటాం, కంటెంట్గా ఉంటాం, స్టేబుల్గా ఉంటాం, జాయ్ఫుల్గా ఉంటాం. ఇవి నెగిటివ్ కూడా ఉంటుంది. బ్యాలెన్స్డ్ లేనప్పుడు, అన్బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు ఇది నేను ఇది నాకు కొద్దిగా కింద కనిపించకుండా వస్తుంది. ఇది అన్బ్యాలెన్స్డ్ ఉన్నప్పుడు రెస్ట్లెస్ ఉంటారు. అంటే ఇది వాతం అన్బ్యాలెన్స్డ్, యాంగ్జైటీ, అలాగే స్పేసీ, డిస్కరేజింగ్ గా ఉంటాము. అలాగే మన పెద్ద కరెక్ట్ గా లేనప్పుడు, అన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు కోపము, అంటే క్రిటికల్, జడ్జిమెంటల్ అంటే మనము ప్రతిదాన్ని అనుమానించడం కానీ, లేదు అంటే ప్రతిదాన్ని సరిగ్గా మనం నమ్మలేకపోవడం కానీ, ఇలాంటి అంటే ఒక కన్ఫ్యూజన్ స్టేట్. అలాగే అగ్రెసివ్నెస్ అంటే అతిగా ఉండడం ప్రతి విషయంలో. అలాగే కప అనేది దోషం ఉన్నప్పుడు ఇందులోని డ్రౌజినెస్ అంటే ఎప్పుడు మత్తుగా, జిడ్డుగా, అంటే తామసికంగా ఉండడము, స్టబ్బోర్నెస్ మొండితనము, తర్వాత ఎమోషనల్ ఓవర్ ఈటింగ్ అంటే ఊరికే పదే పదే అన్ని తినేయడము, అంటే కంట్రోల్ లేకపోవడం ఫుడ్ తిండి మీద. అలాగే గ్రీడింగ్ అంటే చూసిన దాన్ని ఏదైనా సరే కావాలని ఇచ్చేయడము. అయితే అలాగే ఇగ్నోరెన్స్, డిల్యూషన్స్ అంటే మూర్ఖత్వం కలిగి ఉండడం, అలాంటివి ఈ కప్ప దోషం ఉంటాయి. అలాగైతే ఆయుర్వేదిక్ క్లాక్ కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్, మనం ఫాలో అవ్వం. కానీ ఈ ఎప్పుడు అంటే ఒక రోజులోని ఇది కంపల్సరీ ఆర్డర్ నడుస్తుంటది. ఎందుకంటే నేను హిమాలయాల్లోని నేను పెద్ద గురువు గారి దగ్గర ఉన్నాను. ఆయన ఆయన ఏంటంటే ఆయన స్పెషలైజ్డ్ ఫర్ స్వర విద్యలో ఏంటంటే మీ యొక్క శ్వాస యొక్క నాడులు బట్టి, చంద్రనాడి, సూర్యనాడు బట్టి ప్రతి విషయం మీకు అర్థమైపోతుంది. అంటే మీ లైఫ్ లో దేన్నన్నా కూడా మీ బాడీని కంట్రోల్ చేసుకోవచ్చు, మీకున్న పరిధిలో ఉన్న పరిస్థితులను కంట్రోల్ చేయొచ్చు, మీకేం కావాలంటే అది పొందొచ్చు. అది చాలా అద్భుతమైన శాస్త్రం. ఎందుకంటే డైరెక్ట్ శివుడు పార్వతి చెప్తాడు, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ ఇప్పుడు చెప్పుకుంటుంది. కాకపోతే ఆ అద్భుతమైన శాస్త్రంలో కూడా ఇదే పరిధిలో ఉంటది. టైం కాల యొక్క విభజన. ఎందుకంటే నేను ఏం చెప్పాలనుకుంటే కాలము చాలా ఆర్డర్ గా, సిస్టమేటిక్ గా, ఆర్గనైజ్డ్ గా నడుస్తుంటది. దాన్ని మనం తెలుసుకొని దాంతో అలైన్ చేసుకోవడం ద్వారా స్వర విద్య మీద పట్టు వస్తుంది. స్వర విద్య ఏం చేస్తారంటే కాలం ఏంటంటే ఎడా పింగళ అంటే రోజుకి 10 సార్లు సుమారుగా ఎడ ఒకవైపు ఉంటది నాడి, గంట సుమారు 50 నిమిషాలు, 50 నిమిషాలు పింగళ అంటే ఎడా పింగళ అంటే సూర్యనాడి, చంద్రనాడు 50 నిమిషాలు, 52 నిమిషాలు అటు ఇటు వస్తుంది. తర్వాత ప్రతి 10 నిమిషాలు సుషుమ్నాడిలోకి వెళ్తుంది అనమాట. అంటే ఏ టైంలో, ఏ గ్రామాల్లో, లేదంటే ఏ సందర్భంలో మనం సుషుమ్నాడిని తోడు వర్క్ చేస్తే ఏది క్రియేట్ అవుతుంది, ఏది చేస్తే అంటే అది మన పైన క్రియేట్ అయ్యే లోపల బాడీ కూడా దానికి అనుకూలంగా ఉంటుంది, వైబ్రేషన్స్. అది ఒక అద్భుతమైన శాస్త్రము. అది కూడా ఏంటంటే టైం సెట్ చేసుకుంటారు. పొద్దున్న లేచి ఇప్పుడు నాడి మనకి తేడా ఉంటే
ఇప్పుడు ఫస్ట్ ఈ మొదటి గంటలో ఏ నాడు ఉందో ఆ నాడిని మనం ఒకసారి చూన్ చేస్తే ఇంకా ఆ నాడు ఆ సీక్వెన్స్ లో వెళ్తాం. అంటే ఒక పట్ట మన ఆ రోజు బండిని పట్టాల్లో పెట్టడం, కరెక్ట్ గా దారిలో పెట్టేస్తే ఇంకా ఆ సీక్వెన్స్ మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాము, ఇప్పుడు 6 గంటల 5 నిమిషాలకి మనకి సూర్యనాడి నడుస్తుంది, సూర్యనాడి స్టార్ట్ అయింది. కరెక్ట్ గా టైంకి ఏం చేయాలంటే నీ చూసుకోవాలి. నీ నాడి నీ ఆలోచన వలన వ్యవహారాల వలన నాడి గది తప్పుతుంది అనుకో, ఆ నాడిని సరి చేసుకునే పద్ధతి ఉంది. ఆ సరి చేసుకునే పద్ధతిలో ఒక పద్ధతి మీకు అందరికి తెలిసే ఉంటది. కొంతమందికి అంకలోనేమో యోగులు ఇలా దండం పెడతారు. ఆ దండం పెట్టడం నాడిని సరి చేయడం. అంటే అది ఎప్పుడైతే మీకు ఈ యొక్క ఇప్పుడు ఇది పింగళ నాడిని మీరు సరి చేయాలంటే ఎడవైపు సంఖలో అది పెడితే ఇది సెట్ అవుతుంది. అలా కొన్ని అదొక టెక్నిక్. అలాంటి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. అంటే పొద్దున్న ఆ నాడిని ఒకసారి సెట్ చేసి వదిలేస్తే ఇంకా ఇది కూడా ఒక కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా 6-5 నిమిషాలకి ఎంటర్ అవుతుంది. ఎడని యాక్టివ్ చేసి వదిలేశారు. కరెక్ట్ గా ఇది గంట తర్వాత అక్కడ మన అంటే ఈ క్లాక్, బయాలజికల్ క్లాక్ ఎప్పుడైతే కరెక్ట్ గా 50 నిమిషాల తర్వాత మారుతుందో ఇది అప్పటికి దీనికి కూడా 50 నిమిషాలు అయిపోతుంది, ఇది మారిపోతుంది. తర్వాత సుషంలో ఉంటది. అంటే ఈ ఆటోమేటిక్ ట్యూన్ అయిపోతుంది. ఇంకా ట్యూన్ అయినాక మీరు ఇంకా దాన్ని ఎక్కడ ఎలా వాడుకోలేదు జ్ఞానం మనకి దానికి ఆ విజ్డమ్ ఉంది. దాన్ని ఎప్పుడు అంటే నిజానికి అది అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన షేర్ లో డబ్బులు ఇట్టాం, ఎప్పుడు పెట్టాలి అనేది కూడా తెలుసు. అంటే కరెక్ట్ గా ఏ నాడి పని చేసినప్పుడు పెడితే డబ్బులు వస్తాయి అన్నది కూడా తెలిసిపోతుంది. దానికి లెక్కలు ఉన్నాయి. ఎక్కువ మంది షేర్ లో డబ్బులు సంపాదించిన వాళ్ళు ఈ విద్య నేర్చుకుంటారు. పెద్ద పెద్ద బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. వాళ్ళు ఎక్కువగా నేను వాళ్ళతో డిస్కషన్ అయింది కాబట్టి వాళ్ళు డబ్బు సంపాదనకు వాడుకుంటారు. ఈ నాళ్ళు కరెక్ట్ గా పనిచేస్తుంది. మీరు ఈ టైంలో కరెక్ట్ గా నాడి ప్రకారం పెట్టారంటే అది మళ్ళీ ఎప్పుడు తీయాలో కూడా మీకు జ్ఞానం నాలెడ్జ్ ఉండాలి. తీస్తే మీకు డబ్బులు వస్తాయి, 100% వస్తాయి. 10 రెట్లు డబ్బులు వస్తాయి. అలాగా అంటే నేను డబ్బుకే కాదు, ఈవేందో మీ పోయే ప్రాణాలని కాపాడుకోవచ్చు, ప్రాణ సమస్యలు రాకుండా తప్పించుకోవచ్చు. అలాగా ఎన్నో ఇవన్నీ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది కాలచక్రంతో ట్యూన్ చేసుకుంటేనే అవుతుంది. ఇంకా అలాగే ఇక్కడ కూడా ఈ ఆయుర్వేదిక్ లో చూసారే ఇక్కడ అంతా కాలచక్రం ఉంది. కరెక్ట్ గా ఈ టైం నుంచి ఈ టైం వరకు పిత్త నడుస్తుంది, ఈ టైం నుంచి ఈ టైం వరకు వాత, ఈ టైం నుంచి కప, ఈ టైం నుంచి కరెక్ట్ గా 10 PM నుంచి 2 AM పిత్త నడుస్తుంది మిడ్ నైట్. ఈ పిత్త నడిచే టైంలో అది తినకూడదు, ఫుడ్ తినకూడదు. అంటే ఫుడ్ తినకూడదు, చాలా ఉంటాయి రూల్స్. అంటే సుమారుగా 10 నుంచి 6 వరకు ఇది ఈ గడియలు కంప్లీట్ గా బాడీకి రెస్ట్ ఇచ్చే గడియలు. అంటే యాక్చువల్లీ ఇక్కడ 6 PM నుంచి 6 AM నిజంగా చెప్పాలంటే ఇవాళ రేపు అందరూ అంటున్నారు కదా, అదేది ఏం ఫాస్టింగ్ 12 గంటలు 16 గంటలు తినకుండా ఉంటున్నారు కదా. ఆ ఫాస్టింగ్ ప్రకారం అయితే ఇది తినకూడని ప్రాంతమే, ఇదే తినేది అని యాక్టివ్. అంటే కప పిత్త వాయువు అనేది యాక్టివ్ ఫేజ్ లో ఉన్నాం డే టైం. కప పిత్త వాత అనేది బాడీకి రెస్ట్ టైం. ఈ ఫేజెస్ లో ఏ టైంలో ఏం చేయాలి ఇక్కడ చూసారా ఇచ్చారు. ఏం చేయాలి అంటే ఎప్పుడు ఏ రకమైన మన మూడ్ ఆఫ్ ఇది యాక్టివ్ గా ఉంటది. ఇదంతా ఏ టైంలో, అందువల్ల దాన్ని బట్టి ఏ టైంలో ఏది ఇవ్వాలి, మనకి బాడీకి ఏ రకంగా ఉండాలి అనేది ఇదంతా ఇలాగ ఇవ్వడం జరిగింది. చూసారా ఇది బ్రహ్మముహూర్తం టైం అంటారు, 2 నుంచి 6 మధ్యలో. ఇక్కడ ఏముంటుండ లైట్ స్లీప్, 2 తర్వాత ఇంకా స్లీప్ బయటికి రావాలి. తర్వాత ఎలిమినేషన్ బిగిన్స్. అంటే సుమారుగా అంటే 6కి 2కు మధ్యలో, అంటే సుమారుగా ఇవి 8 గంటలు. అంటే కరెక్ట్ 4 గంటల నుంచి సరైన బ్రహ్మముహూర్తం 4 నుంచి 6 అనేది ఇక్కడ లెక్క వేసుకొని చూస్తే కనుక కరెక్ట్ 4 గంటలకి నుంచి మెడిటేషన్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. అంటే మధ్యలో అంటే సుమారు 3:30 అంటే గడియల ప్రకారం 3:34 మధ్య నుంచి బ్రహ్మముహూర్తం స్టార్ట్ అవుతుంది. 6 మధ్యలో ఏమైనా సరే ఆ రోజుకి సంబంధించిన మెంటల్ ట్యూన్ చేసుకోవడానికి అవన్నీ అప్పుడు చేయాలి. తర్వాత పొద్దున్నకి ఏం చేయబడుతున్నారు, ఎక్సర్సైజ్, ఈట్ లైట్లీ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ది కంప్లీట్స్. అంటే అన్ని మనం రోజువారీ కార్యక్రమాలు, ప్రిపరేషన్ ఫర్ ద డే. అలాగే ఎనర్జీ గ్యాదర్ చేసి 10 నుంచి మనం వర్క్ ఆర్గనైజేషన్ అని ఏదో వర్క్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ 2 గంటలకి హై మెటబాలిజం. అంటే సుమారుగా ఇది ఈ 2 వెనక ముందులో మెటబాలిజం హై ఉంటది. హెవియెస్ట్ మీల్ 2కు ముందు, అంటే 12కి 2కు మధ్యలో, 1 గంటకి అన్నది ఏదన్నా హెవీ తీసుకోవాలి. పొద్దున్న కాదు, సాయంత్రం తీసుకోకూడదు. ఇది ఫుల్ గా ఏ పెత్త ఉంది, పెత్త అంటే ఫైర్, ఫుల్ ఫైర్ ఉంది.
ఆ ఆ పిత్త ఉన్నప్పుడు ఈ టైంలోని బాగా తినాలి, ఎందుకంటే అప్పుడు డైజెషన్ బాగుంటది కాబట్టి 100% మనం తిన్నదే అరుగుతుంది, ఎనర్జీ సప్లై పర్ఫెక్ట్ గా ఉంటది, బాడీలో ఏం వేస్ట్ లేకుండా. సో అందువల్ల ఈ టైము తర్వాత 2 తర్వాత ఐ మెటబాలిజం తగ్గిపోతుంది మళ్ళీ. ఆ తర్వాత ఏముంది, కమ్యూనికేషను 4 గంటలకి, సోషలైజ్ సాయంత్రం అలాగే ఎవరినో కలవడము అందరితోటి, లాస్ట్ మీల్ అంటే 6 ముందే ఒక 5 కల్లా లాస్ట్ మీల్ అయిపోవాలి. ఇలా అంటే ఇది ఆరోగ్యంగా అంటే ఇది ఇవన్నీ ఎసిమ్యులేషన్ అనేది జరుగుతుంటది కాబట్టి ఈ ఎసిమ్యులేషన్ ఒక దినచర్యలో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. ఆ చక్రం అనుకూలంగా, ఆ చక్రానికి అనుకూలంగా మనల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేది చెప్పడం జరిగింది. వీటి బట్టే మన 7 లేయర్స్, ఈ 7 లేయర్స్ అనేది కూడా పెద్ద టాపిక్. మనం రేపు రిలాక్స్ గా చెప్పుకుందాం, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అలాగా మనం లేట్ స్టార్ట్ చేసాం కొన్ని కారణాల వల్ల. మళ్ళీ చెప్పుకుంటే ఒక అరగంట పైన వెళ్తుంది, మనకి టైం ఆల్రెడీ అయిపోయింది, 10:20 అయింది. కాబట్టి మాస్టర్స్ ఇక్కడ నుంచి మనం బ్రేక్ తీసుకుందాం, రేపు మనం ఇంకా మీరు ఏదన్నా అడగాలి ఇప్పటి వరకు ఉన్న సబ్జెక్ట్ లో ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే కనుక, అంటే ఇవాళ టాపిక్ నేను ఎక్కువ ఫోకస్ చేయాలనుకున్నానంటే ఎయిర్, పంచ ప్రాణాల గురించి చాలా ఇంపార్టెంట్. పంచ ప్రాణాలతో అన్ని జబ్బులు పోగొట్టుకోవచ్చు అని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. పంచ ప్రాణాలు మీ ఎయిర్ సర్క్యులేషన్స్ రెగ్యులేట్ చేసుకోవడం వల్ల మీ పరిపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించవచ్చు, అన్ని జబ్బుల్ని పోగొట్టుకోవచ్చు. అంతేకాకుండా మనం ఇందాక చెప్పాం పంచ గుర్రాలని కూడా, అంటే మనం ఏది అనుకున్నా కూడా జీవితంలో సాధించవచ్చు. అంటే అంటాం కదా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య సిద్ధులు. అష్టైశ్వర్య సిద్ధులు అంటే మీకు దృఢ లక్ష్యం ఉండాలి, భావనాత్మక క్షేత్రం ఉండాలి. ఇవన్నీ ఎలాగొస్తాయంటే మళ్ళీ ఇదే ఇప్పుడు ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ లో ముందు జబ్బులు లేకుండా చేసుకోవచ్చు, అలాగే లక్ష్యాలని మన లైఫ్ లో ఏది సాధించాలి, అది భౌతికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. అంటే ఆయుర ఆరోగ్యాలకి అష్టైశ్వర్య సిద్ధులకి కూడా మీకు మీ యొక్క ఈ ప్రాణశక్తే మూలము అనేది ఇవాళ సబ్జెక్ట్. ఓకే మాస్టర్స్. అంటే నాకు చాలా మంది చేస్తున్నారు ఫోన్. ఇప్పుడు ఇందా ఒక మేడం చేశారు, చాలాసేపు మాట్లాడారు మనకి, అంటే కొద్దిగా ఇంకా సడన్ గా 1 గంట క్రితం చేశారు, ఆ ప్రొలాంగ్ అయిపోయింది. ఆమె చాలా ఇంట్రెస్ట్ ఉంది సాధన చేయడానికి. ఇలాగ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మనం డెఫినెట్ గా నేను ఇప్పుడు ఇది అంటే మెడిటేటర్స్ కి ఎనర్జీని బాగా హైయెస్ట్ లెవెల్లో పెంచుకోవడానికి, మన బాడీలో అన్ని రకాలుగా సిద్ధుల్ని సంపాదించడానికి అనుకోండి, అవన్నిటికి కావాల్సిన మేజర్ అంటే మెయిన్ ఎనర్జీ. కాబట్టి ఈ ఎనర్జీ పరంగా ఇక్కడ మంచి క్షేత్రం కాబట్టి, అందరికి అనుకూలంగా ఉన్న క్షేత్రం కాబట్టి ఇక్కడ కొన్ని క్యాంప్స్ చేయడానికి నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం చెప్తున్న సబ్జెక్టు థియరీని ప్రాక్టికల్ చేయడానికి, అంటే పొద్దున్నేది కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నామో దానికి రిలేటెడ్ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చెప్పడం ద్వారా అది మీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే మిగతా టైంలో ఎనర్జీ సెంటర్స్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకుని సంకల్ప ధ్యానాలు చేయడం వల్ల కొన్ని రకాలుగా మీ యొక్క అంటే ఒకదానికి ఈ ప్రాణశక్తులకి సంబంధించిన వాటితో పాటు అది ఒకదానికి తోడవుతాయి. అంటే మన శక్తి క్షేత్రాన్ని పెంచుకోవాలన్నా, భావనా క్షేత్రాన్ని బలం చేసుకోవాలన్నా, ఈ యొక్క ఇవన్నిటికీ ఒక క్యాంప్ లా చేయడానికి కూడా ప్రయత్నిద్దాం. అది వీలైతే సార్ని అడిగే కూడా క్యాంప్ చేద్దాం ఇక్కడ అలాంటివి. అంటే ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థం అవుతుంది ఏం చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి, ఎందుకంటే కొన్ని నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి నాకు అనుభవం ఉంది. అలాగా మనం ప్రాక్టికల్ గా చేసి, ఇప్పుడు నాకు ఇందాక చేసిన మేడం అయితే చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు, మీ దగ్గరికి వస్తానండి, నేను బెంగళూరులో ఉంటాను, మీరు ఏం చెప్పినా సరే నేను దానికి రెడీ ఉన్నాను అది ఇది అని. ఆమె అంటే షీఈ్ రెడీ టు ఎఫోర్ట్, ఏదన్నా చేయగలడానికి ఆమె ఖర్చు పెట్టి కొంతకాలం ఉండి ఏదన్నా అలాగే ఎవరైనా సీరియస్ ఉన్న వాళ్ళతో మనం డెఫినెట్ గా మనకి దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి అవుట్పుట్ రావడానికి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ మనం చేయించవచ్చు. ఓకే ఓకే మాస్టర్స్, ఎవరన్నా చెప్పి అడిగేది ఏమి ఉంటే ఇప్పుడున్న సబ్జెక్ట్ లో మీరు అడగచ్చు. మీరు ఓపెన్ గా ఇది నేను తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇది మనకి పర్సనల్ ఇంటరాక్షన్ కింద తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను ఇంత రీసెర్చ్ చేసి చెప్పింది అది అందరికీ రీచ్ అవ్వట్లేదు. అయినా అట్లీస్ట్ మీరు శ్రద్ధగా వింటున్నారంటే మీకు
మీ అందరికీ అర్థమైనట్టే చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏదున్నా సరే ఓపెన్గా మీరు అడగచ్చు. ఏదున్నా సరే నేను చెప్తుంది ఇంకా స్పీడ్గా ఉంటే చెప్పచ్చు. నేను స్లో చేసి ఇంకొద్దిగా మీకు వచ్చిన వాళ్ళకి నేను ఏ రకంగా నేను ఇంకా బాగా రీచ్ అవుట్ అవ్వడానికి నా ప్రయత్నం చేయగలను అనేది నేను ట్రై చేస్తాను.